ఏ బర్రా ఏ నడురా చేపలు పచ్చాపలు చేపలు సందమామలు ఆడ మంచి చేస్తాడు బాబులు చేపలు చేపలు ఎండిపోయిన చేపలు చేపలు పచ్చాపలు 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 కడదామారా చెప్ప రాకుదాం చల్ కింద పోయి ఇగో అరే 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 రాజుగా ఆ పొయ్యిరాళ్ళు అవన్నీ సెడి అయిపోరు నేను ఆ రాజేంద్ర బాబాయ్ కడుక్కొని వస్తాం అబ్బా మీరేమో చక్కటి పని చూసుకున్నారు నాకేమో గది పని చెప్తారా నేను బండలే ఆడాం పరా ఆగు ఈ కావరం చూడరా కొట్టుకున్నట్టే ఉంది కావరం అడుగు ఆరడు ఇదేం చేపనే ఏమైంది తొందరగా కానీ అయిపోయింది కోసుడు పీసు కూడా అయిపోయింది ఏది వెనకబడ్డావు మనం వెనుకవాడు చరిత్ర లేదు ఇక అరే మయ్యగా మన ఇద్దరం కలిసి కట్టలేద్దాంపా అరే బాలి నువ్వు బండలు పెట్టరా ఇక్కడ సరేనా ఒక్కొక్కటి మంచి పెద్ద పడకరా మేము ఇంత కట్టలు పట్టుకొస్తాం ఎరారా ఓరి అక్కిది అటు కింద పడుతుంది నీ అవ్వ బండల పెద్ద ముచ్చరే కాదే అడాలు పని చేస్తారా ఏమైనా కామాడతలేరు ఒక్క కూడా చేస్తారు ఆడ బండ్లు పెడతారు తొందరగా కానీ మరి ఇక నాకు కాదు వాళ్ళకి చెప్పాలి మనం పోయే వరకు వాళ్ళు చేయకపోతే వాళ్ళ పని చెప్తాం కానీ నువ్వు జల్ది పోయి అవి ఈగలు ఆలుతాయి అబ్బా చేపల మీద ఈగ లేకుంటే ఏమవుతాయి మరి ఉంటాయా కొంచెం అయిపోయినాక అన్ని వీక్తాయి ఆగు అవి పట్టి గంట 2 గంటలు అవుతుంది వాసన వస్తాయి జల్ది అడుగు ఇంకా తీరా అవన్నీ తినేటి అనే అవి ముక్కించకపోతే బాబాయ్ ఫ్రై చేయంగా ఏ నీళ్ళు పట్టుకో కన్నా అది పోతాంది ఇంకేం పట్టుడు దాని కింద కడుగుతా అయిపోయాయి అవ్వా ఈ మాటలకు ఏం లేదు మాటల పందిరే అంత చేతలకు వచ్చే వరకు ఏం లేదు దే కదా ఇడిదే ఇప్పుడు నీ కోసిన రాదే వీకింది ఇక మళ్ళీ పట్టుకురా అన్న మరి అట్లుంటది నీకు ఏమైంది ఎంతసేపు కడుగుడు అది నిండద్దా ఉత్సాహతలా బాబాయ్ అవుతలేదు వద్దాకుంటే ఆడేస్తున్నారు అంటున్నారు కానీ పట్టుకో పోదాం ఆ కోన పట్టుకో అయిలే పిడ పట్టుకో అయిందా ఆయిలది ఇలా అయిందారా ఆయిలది మన ఏమైంది ఇంకా అడ్డు కానీ ఉందా అయితే దారి ఏడనే పొద్దు పోతుంది కదా అరే కళ్ళుకేనా నువ్వు గమ్మత్ పొద్దున్న తెచ్చుకోవాలి ముందే దొరికిందా చూసిరుగా మొత్తానికి అయితే చేపలు కట్టేటోళ్ళు చేపలు కడిగిర్రు బండలు పెట్టేవాళ్ళు బండలు పెట్టిరు మంట పెట్టిరు ఇక రెడీ చేద్దాం మనం మంచిగా చేపలకు ఉప్పు కారం తట్టించి గట్టిగా నూనె లేస్తే మసాలా వేసి మంచిగా ఉంటుంది ఇక అరే ఇగో పరకాల పసుపు కరీంనగర్ కారం మంచిర్యాల మసాలా ఉట్నూరు ఉప్పు
గింత సేపు ఆ గుడ్లు తెమ్మని పంపించిర్రు మళ్ళీ గింత సేపు చేస్తారా చెప్పడం కలుపుర్రే గుడ్డు తెమ్మాట గుడ్డు తెచ్చాడు ఎవరిది ఇక్కడ అక్కడ ఉన్న దుకాణం నడుచుకుంటా వరకు ఇంత టైం అయింది జబ్బరదస్త్ అయింది పని గిరాకుండే ఏకదమ్ పోసిన బండ తిరుపతి రాజుగా నువ్వు దావా కళ్ళు మీరు బొక్క నింపుకోర్రా నేను గిన్నె కాడ అగ్గి కాడ పోగా అంతా నింపుతాను నిన్న కాకండల్లా నువ్వు తాగిపోరా నువ్వు ఎంత సేపు చేస్తావు నువ్వు పట్టుకుంటావు ఇట్లా అయ్యా రాగు తీసుకుని బబ్బి దాని విలువేందో ఆగిరా ఇదిగోరా లైట్ ఇటు ఇటు అమ్మా అంత కారగారం ఇట్టే నాకు అనేది అదే కానీ కంటిన్యూ చేయి అంపే కదా ఒక్కొక్కసారి అంపి తీరి అలా చల్లారుతాంపా తిన్నాక ముచ్చట ఆకలి అవుతుంది పొద్దుగా నుంచి ఏముంది అరే ఇక మోతకాకులలో పెట్టిస్తున్న ఉల్లిగడ్డ మస్తు ఉంటుంది చేప ముక్కలు సూపర్ ఉంటుంది మరి బబ్లు అన్నకి ఇగో నీకే ఖతర్నాక్ ఉందిరా సూపర్ ఉంది సరే వా 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 ముందు బాబే టేస్ట్ ఉప్పు కారం మసాలా మధ్యలో ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే సుక్కలు ఆడతానే సూపర్ ఉంది మీద దగ్గర కూడా ఉడికినాయి అరే బాబా అంత మంచిగా ఉందా రా అట్టి షాపనే గట్ల ఉంటే ఇంకా కళ్ళతో తాగితే ఎట్లుంటుందిరా అట్టి షాప్ అయినాడు కాదురా కళ్ళతో తాగితే ఆ కిక్కే వేరు ఉంటుందిరా తాగమ్మా తాగుతున్నా ఏమమ్మా రాదు అబ్బా తింటే మంచిగా ఉందా బనానా సూపర్ నెంబర్ ఎక్కుందా కళ్ళతో తింటే స్వర్గం అమ్మా మేము ఉల్లిగడ్డతో తింటే గట్టుకున్నది ఇంకా కళ్ళతో తింటాం అంటే ఇంకా గట్టుకుంటుంది అదే కాక అయ్యి ఒక్క ముళ్ళు లేకుండా మంచిగా కడుపు మంచిది ముళ్ళు తింటే మంచిగా కాకపోతే ఒక నిమ్మకాయ పక్కుంటాయి కూర నిమ్మకాయ పక్క వండుకుంటే ఒక జబర్దస్త్ ఉండదు ఏ అని చెప్పినా మామ ఉల్లిగడ్డ తెమ్మంటే నిమ్మకాయ మర్చిపోయాను నిమ్మకాయ తెమ్మంటే ఉల్లిగడ్డ మర్చిపోయాను మళ్ళీ నేను పోయి అందుకు వచ్చిన కాదు మామ అగ్గి పెట్టును ఉల్లిగడ్డ ఆ షాకు వాడు అన్ని గట్లే ఎత్తారాడు అది వేస్ట్ గాడు వాడు చెప్తున్నాడు పని నిమ్మకాయ మంచిగా ఉండవు అది వేరే ఉండు మజా ఉండరా మామ ఫుల్గా ఏకంతేరా మీరు వెళ్ళాపురే